ఇక్కడ కూడా ఒక కాయ, పెద్ద కాయ ఉంది. బంతి పూలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ బంతి పూలే. అసలు అక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని బంతి పూలు ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అవి చెట్లకి. బాగున్నాయి. ఇట్లా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. చూడు ఈ పూలు అసలు ఎంత బాగున్నాయో. నేను చెప్పడం కాదు, చాలా అందంగా ఉన్నాయి. ఇట్లా గుమ్మడి పూలు అసలు ఎంత బాగున్నాయో. మా పెదనాయన అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఈ మొక్కలలో. ఈ మొక్కకు చూడు అసలు ఎన్ని ఉన్నాయో బంతి పూలు. ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా అవిగా బంతి చెట్లు, సొర చెట్లు, గుమ్మడి చెట్లు, ఇంటి చుట్టూ అవే. ఈ చెట్టుకు చూడు అసలు ఎంత బాగున్నాయో. అసలు ఇట్లా చూస్తుంటే భలే ఉంది. ఇది చూడు, ఈ నేల మీద గడ్డి చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్స్ కూడా భలే ఉన్నాయి. పూలు పోయినసారి చెల్లి నాకు బుకే లాగా చేసి ఇచ్చింది. చాలా అందంగా ఉంది ఈ గడ్డి అయితే. ఇదంతా న్యాచురల్గా ఉంది అసలు. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అందుకే పల్లెటూరు వాతావరణమే వేరనేది నేను. ఇదంతా ఇదే ఇట్లా పచ్చ పచ్చగా ఉంటే, గ్రీనరీగా ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. ఇది మొత్తం అసలు గడ్డి భలే పడింది. గడ్డి పూలు ఇవన్నీ. ఇంతకుముందు ఈ మిల్లులు ఇవన్నీ రాకముందు దీంతో ఈ గుండుతోటి ఎన్ని గింజలు అంటే అవన్నీ ఏదో చేస్తారు, నాకు తెలియదు, కల్లాలు అవి చేసేవాళ్ళు కదా. వాటిల్లో ఎద్దులతోటి దీంతో లాగేవాళ్ళు. రాంపేదనాయనా, మా ఇంటి పక్కన ఇల్లులన్నీ ఇవి. రాములవారి గుడి అంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలా పక్కనే ఉంటుంది, మా ఇంటి పక్కనే. దీని గురించి డీటెయిల్స్ నాకు తెలియక మా పెదనాన్న పిలిచా, ఆయన చెప్తాడు ఇప్పుడు. దీంతో ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు, మేము చిన్నపిల్లలప్పుడు? సొద్ద కంకులు, ఇంతకుముందు మిషన్లు లేవా? ఎద్దులతోనా లేకపోతే? ఫోటో తీయాలంట, వాడు వెళ్ళిపోతాడు. అంతకుముందు ఇప్పుడు ఇంత ఇక్కడ పాతర్ల లాగా తీసేవాళ్ళు కదా, నేలలో పోసేవాళ్ళ కంకులు గింజలు అన్నీ. ఇప్పుడేమో ఇంట్లోనే పోసుకుంటున్నారా? సరే, మీ చెల్లిని తీసుకొచ్చావా ఫోటోకి? అబ్బో భలే ఉన్నారా ఇద్దరు. నీ పేరేం పేరు బుడ్డి? ఏం పేరు నీ పేరు? చెప్పమ్మా. పేరు లేదు. ఎవరిని వాళ్ళ అన్ననా? ఎన్ని సంవత్సరాలు ఈ చెట్టు? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ చెట్టు? ఇప్పుడు కాదులే, కొండ చిన్నపిల్లడప్పుడు ఎట్లుందో ఎప్పుడు వచ్చింది. ఇప్పుడు కాదు. సంవత్సరాలది ఈ చెట్టు? 200 సంవత్సరాలు ఉంటుంది. 200 సంవత్సరాలు. ఆయన నేను ఎదిగి అంత ఎత్తుండేప్పుడే చచ్చిపోయిండు. అప్పటికే 100 సంవత్సరాలు దాటి నాకు చెట్టు అంటున్నాడు. ఇప్పుడు నీకెన్ని సంవత్సరాలు? నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు కొద్దిగా రాసేది, ఊరప్పుడు రాస్తున్నది. అదేలే. రోజు ఈ చెట్టు కింద కూర్చుంటారు. కూర్చో. అసలు ఎంత బాగా అందరు వచ్చి ఇక్కడే తీస్తా. ఇది 200 సంవత్సరాలంట. నాకు తెలియకపోయినసారి తప్పు చెప్పా. సొరకాయలు చాలా పెద్ద కాయలు ఉన్నాయి పెదనాయన. ఇంకా ఆయనకు అది వినిపించదు.
అసలు ఈయనతోటి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మేము ఊరికి వచ్చినప్పుడు ఈయనతోనే బాగా హాయిగా నవ్వుకుంటాం. నవ్వుకోవడం అంటే సరదాగా మా పెదనాన్న కాబట్టి. ఇళ్ళల్లో కంట చెట్లల్లోకి దేంట్లోకైనా చెప్పులు వేసుకోకుండా పోవాలంటే ఇప్పుడే పెదనాన్న చెప్తున్నాడు. అదిగా ఆయన కాయలు కోస్తున్నాడు, పెద్ద పెద్ద కాయలు. ఇది పెద్ద కాయలు, ఇంత అసలు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. చూడు అసలు ఎంత పెద్ద కాయ. ఈ చెట్లకి ఎన్ని కాయలు ఉండేదో ఆయనకు లెక్క తెలుసు. ఇంకొక కాయ అక్కడ ఉందంటే ఇంకొక కాయ కాదు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇది ఏడొక కాయ ఉంది కదా, ఇది ఇన్ని కూడా కోస్తున్నాడు. అసలు ఎంత పెద్ద కాయలు చాలా పెద్ద కాయలు. కాకపోతే వీడియోలు అయితే చాలా చిన్నగా వస్తున్నాయి. మీరంతా వండుకుంటారా? ఊరు మొత్తానికైతే ఈ 2 కాయలు కూర. రాంపేదనాయనా జ్యూస్ తాగుతారా ఎప్పుడన్నా? తాగు, బాగుంటుంది. అసలు ఎంత పెద్ద కాయలు చూడు. ఇలా చూస్తుంటే అసలు ఎట్టుందంటే వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆయనకి 3 కాయలు లెక్క ఉన్నాయంట. ఈ పెద్ద కాయలు రాత్రి మా సావిత్రి అయితే కోసింది. ఆయనకి తెలియక మేము చెప్తుంటే వినపడట్లేదు. సావిత్రి కోసిందంటే ఎవరో తీసుకొని పోయినరు కాయ అంటున్నాడు. సావిత్రి కోసుకుంది రాత్రి. ఇప్పుడు అది లెక్క అర్థమైందా? సొరపూలు తెల్లగా ఉన్నట్టున్నాయి ఇవన్నీ. పెదనాయనా ఈ సొరకాయలతో ఏం చేస్తారు మీరు? మేము పప్పు నీళ్ళు వండుకుంటే తినేది. పప్పు నీళ్ళ? ఈయన మాటలు మాకు అలవాటు అయిపోయింది, మీకే. ఇగో ఇక్కడ కూడా నేను చూసాక మళ్ళీ నాకు తెలియదు, ఆయన చూపిస్తాను. అవును, చాలా పెద్ద కాయలు ఉన్నాయి పెదనాయన, చాలా పెద్ద కాయలు ఉన్నాయి. నేను ఎందుకు పెద్దగా అరుస్తున్నానంటే ఆయనకి వినిపించదని. ఇదిగో ఇక్కడ చూడు, అసలు ఉన్న దగ్గరే 2 కాయలు 3 కాయలు అట్టున్నాయి. ఇవి నేను చూసి ఆల్రెడీ. ఆయన మళ్ళీ నాకు చూపిస్తాను చూడు వాళ్ళు ఇత్తనాలు. ఇక ఈడ 3 ఉన్నాయి పెదనాయన, పక్క పక్కనే 3 కాయలు. ఇగో అది ఆడొక 3 కాయలు ఉన్నాయి. ఇది ఈ కాయ కూడా చాలా పెద్ద కాయ. వాటి 2 గుండ్లు ఉన్నట్టుండే. ఊర్లో మొత్తానికి 2 గుండ్లేనా? 2 కూడా 5-6 గుండ్లు ఉండేది. అంతకుముందు ఇదే కదా కళ్ళము మనకి ఇక్కడ చేసేవాళ్ళు కదా. కళ్ళాలు పాదొట్టినాడు, కళ్ళాలి కాదు. ఇప్పుడు మాకు చిన్నప్పుడు అయితే ఏడే చేసేవాళ్ళు. నాకు అది గుర్తు బాగా. ఎన్ని కోసి పెడదాము, ఎవరన్నా తీసుకొని పోతారు అంటున్నాడు. అదిగా కాయ. ఈ చెట్టుకు మొన్న నీళ్ళు పోయలేదంట అమ్మోళ్ళు లేనప్పుడు. ఇదిగో కనిపిస్తుంది అదిగా అక్కడ. అది బాధపడుతున్నాడు ఆయన, చెట్టు ఎండిపోతుందని. పూలు శివుడికి చాలా ఇష్టం అంట. ఇవి అంటే తోటన్ మొక్క చూడు అసలు ఎంత పెద్దదైపోయిందో. మందార చెట్టు ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. పూలు కూడా, పూలు అసలు చాలా బాగున్నాయి. సావిత్రి, ఓ సావిత్రి, సావిత్రి వీటిల్లో కాయలు ఉన్నాయా? వీటిల్లో కాయలు ఉన్నాయా? పెదనాయన రాత్రి నిన్న వచ్చినాం. తిన్నావా? టిఫిన్ తిన్నావా? రేపు
రేపు వస్తారు. పెదనాయన నేనే. పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది. సావిత్రి, మీ వాటికి పూలు బాగా పూసినట్టున్నాయిగా, మందార పూలు బాగా వచ్చినట్టున్నాయిగా. అవి కోసిస్తావా అమ్మాయి? కోసిస్తావా నాకు? ఇలానే ఉంటాయి పల్లెటూర్లు అంటే. అమ్మాయి సిగ్గుపడుతుంది, నన్ను బోరి కొడుతుంటే వీడియో తీస్తున్నా. నన్ను తిడుతుంది అమ్మాయి, నువ్వు పని చేయకుండా వీడియోలు తీస్తున్నావా అని. మా అమ్మకి పని చేయాలంట. అమ్మాయికి అత్త వరుస ఇద్దులే అమ్మ, అందుకు నన్ను తిడుతుంది. సరదాగలేండి. మా పెదనాన్న మళ్ళీ అట్టుపోయాడు. సరే, మేము ఇప్పుడు పోస్తాం. పైన ఇది చూడు ఎన్ని కాయలు ఉన్నాయో పైన, మిద్దె పైన ఉంది ఇది. చాలా పెద్ద పెద్ద కాయలు. పిన్ని, అత్త రాత్రి వచ్చా. అందరు నేను వీడియో తీస్తుంటే ఎప్పుడు వచ్చావు ఇది మొత్తం మిద్దె పైన కాస్తున్నాయి ఈ కాయలు. ఇది చూడు అసలు ఎంత బాగా అల్లుకుందో మిద్దె పైన కూడా. రా, వాడు చూడు అత్త బాయ్ అంటుంది. బాయ్ రా. చాలా కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక కాయ ఉంది. ఉన్నాయి, మా చిన్న కాయలు కూడా ఉన్నాయి. చిన్న కాయలు ఒక 2-3 ఉన్నట్టున్నాయి. ఈ ఆకులలో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఈ చెట్టు చూడు అసలు ఎంత బాగుంది. అంతా పోయిందిలే ఇప్పుడు. ఇంతకుముందు బాగుండే, చాలా పెద్ద చెట్టు ఇది, వేప చెట్టు. లేతకాయలు కొన్నే ఉన్నాయి.